నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు ఫుట్పాత్ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటిని ఇష్టానుసారంగా తొలగించడం సరైన పద్ధతి కాదని, ఒక పద్ధతిలో ఆక్రమణలు తొలగించాలని, ఎక్కడ పడితే అక్కడ తొలగించడం భావ్యం కాదని, వీటి వెనకాల ఏం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన 11వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష పట్టణంలో ఫుట్పాత్ రోడ్డు వెడల్పుకు మున్సిపల్ అధికారులు చేస్తున్నది మంచిదే, కానీ ఒక పద్ధతిలో వెళ్లకుండా సంవత్సరానికి ఒకసారి అటు వెళ్లారు, ఇటు వెళ్తారు. 2 ఏళ్లకు ఒకసారి అధికారులకు ఆక్రమణలను అటు వచ్చి తొలగించడంతో వ్యాపారస్తులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో మొత్తం ఒకేసారి ఒక నోటీస్ ఇచ్చి ఒకేసారి ఆక్రమణలు తొలగిస్తే బాగుంటుందని ఇష్టం వచ్చినట్లు అటు రావడము, ఇటు తొలగించడము, వెళ్లడము, దీనివల్ల వేల రూపాయలు వ్యాపారస్తులు నష్టపోతున్నారని, ఒక్కసారి వారిని దృష్టిలో ఉంచుకొని చేయాలి గాని నష్టం వచ్చే విధంగా చేయకూడదని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా స్పందిస్తూ, అసలు మున్సిపల్ కౌన్సిల్లో చర్చించకుండా ఏ విధంగా తొలగిస్తారని ఎవరు చెప్పారు మీకు? అధికారుల తీరుపై చైర్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్రోచ్మెంట్ అనేది చాలా మంచి పని చేస్తున్నారు అధ్యక్ష, కానీ అది కంటిన్యూగా చేస్తే మీకు బాగుంటుంది అధ్యక్ష. ఒక వారం వస్తారు, ఒక సంవత్సరం వస్తారు, మళ్ళీ 2 years తర్వాత వస్తారు. అది ప్రజలకు ఎంత నష్టమైతే మీకు తెలుస్తుంది అధ్యక్ష. మీ ద్వారా మన ఏసీబీ సార్ వాళ్ళకి చెప్తున్నాను, చేస్తే కంటిన్యూ ఊడ్ డెవలప్మెంట్ అనేది చాలా మంచి పని, కానీ ఇది ఎంత చేస్తున్నారో నాకు అర్థం కావడం. ఒక్క నిమిషం ఏమీ గారు, మనం ఏం ఆల్రెడీ మన దృష్టి కౌన్సిల్ దృష్టికి కానీ ఏం పెట్టకుండా ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ చేసేసారు. సరే చేశారు, మంచిదే. డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. మళ్ళీ ఎందుకు ఆఫ్ చేశారు? స్టార్ట్ చేయమని ఎవరు చెప్పారు, ఆపమని ఎవరు చెప్పారు? మేడం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. ఎవరైతే మన డ్రైన్ల పైన ఆక్యుపై చేశారో వాళ్ళే మేడం. అని తీసామా మాజిద్ గారు? మన దగ్గర వర్క్ ఫోర్స్ ను బట్టేసి ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ చేయిస్తాం మేడం. ఈ 3 months లో మేము టార్గెట్ పెట్టుకున్నాం, కంపల్సరీగా అన్ని రిమూవ్ అవుతాయి మేడం. షూర్ మేడం. లేదు అధ్యక్ష, ఒక్కొక్క షాప్ కి 60,000 70,000 వరకు నష్టం చేస్తున్నారు, పోతున్నారు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా అట్లనే చేస్తున్నారు. పబ్లిక్ ఎందుకు నష్టం చేయాలా? చేస్తే ఊరంతా చేయండి, ఊరు డెవలప్ చేయండి, పర్టికులర్ గా ఒక ఏరియాని ఎందుకు టార్గెట్ చేసినా అర్థం కావడం లేదండి. చేస్తే మొత్తం నంద్యాలంతా వర్క్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయిస్తాము. దాని మీద ఒక ప్లానింగ్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు, అసలు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ అనేది కౌన్సిల్ ముందరగానే ఉంచాల్సిందిగా ఎంఈ గారిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళని ఆదేశించడం జరుగుతుందండి. ఎందుకనంటే మీరు అనేసుకొని మీరు వెళ్ళేసి కొట్టేయడం వల్ల ప్రజలు వచ్చి కౌన్సిలర్స్ కానీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరినైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టుగానే ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ దృష్టిలో పెడితే లేదు ఈ యాక్షన్ ప్లాన్ వల్ల ఈ రేపు పొద్దున ఈ డెవలప్ జరుగుతుందని చెప్పే విధంగా ఉండాలి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వాళ్ళకి వచ్చి ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతారు కదా. దయచేసి ఈ దృష్టిలో పెట్టేసుకొని మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం రిమూవ్ చేసినాక అదేమి ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యుల దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి వెళ్ళి ఎంఈ గారు ఆల్రెడీ గౌరవ కంప్లీట్ మేడం. పాపులేషన్ అంటే పెరుగుతుంది, ఊరంటే అదే ఉంది. ఎంకరేజ్మెంట్ కానీ రోడ్ వెండింగ్ కానీ అయితేనే డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లోనే ఎట్లా డెవలప్ అవుతుంది అధ్యక్ష? రోడ్ వైండింగ్ గురించి చెప్పండి. ఓకే ఏమి గారి, ఇప్పుడు రోడ్ వైండింగ్ అడుగుతున్నారు. గత 3-4 months నుంచి, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అసలు రోడ్ వైండింగ్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటి అనేది పప్పులు బట్టి ఏదండి మేడం. అది ఆర్డీపీ కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు రెడీ చేస్తున్నాం మేడం. అది ఇంప్లిమెంట్ అయితే ఇమీడియట్ గా అది కూడా టేకప్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ఆర్డీపీస్ కి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఒకటి, మనము ఏదన్నా మన మాస్టర్ ప్లాన్స్ లో ఉన్న రోడ్స్ ని ముందే కాపాడుకోవాలి. వాళ్ళు ఆక్యుపై చేసినాక వాళ్ళకి నష్టం కలిగించకుండా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీగా ఉన్న చోట్ల మనకి ఏమేమో మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రీసెంట్ గా మనకు 1 year బ్యాక్ వచ్చింది. మనకి ఎప్పుడైతే ఇప్పుడు అవసరం ఉన్నాయి అనే చోట్ల అన్ని చోట్ల ఆర్డీపీలకి అయితే రెడీ చేసేసి స్టార్ట్ చేయించేసేయండి. రేపొద్దున వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నాక పలగొట్టకుండా ఇప్పుడు ఫ్రీగా ఉన్న చోట్స్ ఏమున్నాయో గుర్తించి అవి పెట్టేస్తే ఆర్డీపీ చేయడానికి ఈజీ ఉంటుంది కదండి. వాళ్ళు ఎంక్రోచ్ కాకముందే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, వాళ్ళకి నష్టం జరగకుండా. అలాంటి ఏమేమి
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.